శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకు కదిరి పట్టణంలోని పలు దేవాలయాలను టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు శుద్ధి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇర్ఫాన్ కదిరి రూరల్ మండలం కన్వీనర్ మాట్లాడుతూ హరి 2019-24 మధ్య కాలంలో తిరుమలలో లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం నిజమేనని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ నిర్ధారించిందన్నారు. జగన్ పాలనలో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేశారని 250 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు సిట్ దర్యాప్తులు తేలిందన్నారు. వైసీపీ పాపాత్ములు కోట్ల మంది భక్తుల భావాలను దెబ్బతీశారన్నారు. కదిరి పట్టణంలోని మదనపల్లి రోడ్డు ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న రామాలయం తదితర ఆలయాల శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సావిత్రమ్మ, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు మోపూరి శెట్టి చంద్రశేఖర్, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు విశ్వనాథ్, కౌన్సిలర్ మహబూబ్ బాషా, బీజేపీ నాయకులు రామకృష్ణ, షేక్ షమీవుల్లా, తలపుల గంగాధర్ రమేష్, మహిళా నాయకురాలు గంగరత్నమ్మ, ఉమాదేవి, ప్రేమలత, రమణమ్మ పాల్గొన్నారు. ఓకేనా కానీ సార్ ఓకేనా రాష్ట్రంలో ఉండే దేవాలయాలన్నీ శుద్ధి చేయాలి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసిన ఈ అరాచకాలకు ఈ యొక్క భగవంతుని కించపరిచే విధంగా చర్యలు తీసుకునేందుకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ సంరక్షణ చేసి మళ్ళా శుద్ధి చేసి మళ్ళా భగవంతునికి మనమందరము తిరిగి ప్రార్థనలు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యొక్క సంకల్పము. అదే విధంగా కదిరిలో మా నాయకుడు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్నాము. దయచేసి అందరూ ఈ కార్యక్రమాలన్నీ పాటించాలని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నాం. జై రమణ గోవింద సీతా లక్ష్మణ వత్సవేత రామచంద్ర స్వామి గోవింద ఆంజనేయ వరద గోవింద. రాష్ట్రంలో అధికారమే పరమావధిగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తన ఇష్టారాజ్యంగా దోపిడీ చేయించే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చూస్తే ప్రజలు ఏదో మైమరిచిపోయి ఈయన ఏదో వాళ్ళ తండ్రిలాగా ఉద్ధరించేస్తాడనో లేకుంటే సంక్షేమ పథకాలతో మనల్ని ముంచెత్తేస్తాడనో భ్రమంలోకి పోయి ఒకసారి అవకాశం ఇచ్చినారు. ఇచ్చిన తరువాత అధికారంలోకి రాగానే నిరుపేదలకు 1-2 సంక్షేమ పథకాలు పెట్టేసి మిగతా అంతా తన ఇష్టారాజ్యంగా వ్యవస్థల్ని కూడా అంటే లా అండ్ ఆర్డర్ పనిచేయకూడదు, కోర్టులు కూడా పనిచేయకూడదు. కోర్టు జడ్జీలు ఏమైనా మాట్లాడినా వాళ్ళ మీద రౌడీజమే, పోలీసులు మాట్లాడినా వాళ్ళ మీద రౌడీజమే. ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు చేసిన దోపిడీలో భాగమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ కలియుగ దైవం
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వీళ్ళు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ఆయన ఒకడు ఉన్నాడు, ఒక ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు, గతంలో టీటీడీ చైర్మన్. ఆయన హయాంలో కూడా లెక్కలేనని దౌర్జన్యాలు, దోపిడీలు. తర్వాత వచ్చిన వైవి సుబ్బారెడ్డి గారు. వీళ్ళకి హిందూ మతం మీద గౌరవం లేదు, హిందూ ధర్మాల మీద గౌరవం లేదు. వీళ్ళు చేసేది ఒకటే, డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలా, టీటీడీలో ఉండే డబ్బుని ఏ విధంగా దోపిడీ చేయాలా, ఇది మాత్రమే వీళ్ళ లక్ష్యం. దాంట్లో భాగమే కల్తీ నెయ్యి తీసుకొచ్చి లడ్డూల్లో కలిపేసి 20,000 కోట్ల లడ్డూలు వ్యాపారం చేశారు వీళ్ళు ప్రసాదం పేరుతో. ప్రసాదం అనేది భక్తులకు ఉచితంగా ఇచ్చేది, కానీ 20,000 లడ్డూలు తయారు చేసి బయట కూడా అమ్మేశారు వీళ్ళు, ఎక్స్పోర్ట్ చేసి. దాంట్లో డబ్బులన్నీ రాస్తానే వీళ్ళంతా భాగాలు పెట్టుకొని పనిచేసుకున్నారు. ఇది మాట్లాడితే మిగతా వాళ్ళందరినీ దొంగలు చూసేట్టు చూస్తారు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు అంటారు. అంటే మాట్లాడడానికి ఏమైనా చేసుకునేదానికి వీళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా లైసెన్సులు ఏమైనా తీసుకున్నారా అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. హిందూ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినాయి, నిరసన చేశాయి. కానీ ఒక్క వైసీపీ నాయకుడి కింద చిత్తశుద్ధి ఉండి, ప్రజల్లో అంకితభావం ఉండి, మేము ఏదో తప్పు చేసినామని ఒక్క మాట మాట్లాడారు వీళ్ళు. మాట్లాడితే మొన్న పోలీస్ ఆఫీసర్ని చంపేశారు. పరకామణి కేసులో విచారణలో ఈ అధికారి ఎక్కడన్నా అప్రూవల్ అవుతాడేమో ఉద్దేశంతో చంపేశారు ఆయన్ని. ఇది బయటికి రాకూడదు. అంటే వీళ్ళు ఎంత ప్రభావితం చేస్తారంటే అధికారుల్ని మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు పాపం ఈరోజు అధికారులు. వీళ్ళ కేసులు పెట్టి, రకరకాల ఆరోపణలు చేసి, రకరకాల టార్చర్లు పెట్టి ఈరోజు పోలీసు అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా నోరెత్తలేని పరిస్థితి ఉంది. శ్రీలక్ష్మి కలెక్టర్ బలైపోయా, ఇంకా ఎవరెవరో బలైపోయినారు పాపం వీళ్ళ పాలనలో. వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు కుమ్ము కాసిన వాళ్ళంతా ఈరోజు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నీ మాట్లాడరు వీళ్ళు. ఏమంటే వీళ్ళు ఏం చెప్తే అది నిజమని నమ్మేలా జనాలు. ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో చేస్తాడారని భ్రమల్లో పెడతా అంటారు వీళ్ళు. కానీ మేము తప్పు చేసామని ఒప్పుకోరు. మీకు జనాలు ఇచ్చిన తీర్పు 11 సీట్లు అంటే మీరు ఎంతటి అరాచకం చేశారు, ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎంత దోపిడీ చేశారు జనాల మీద పడి. ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గదిలో కూడా ఉన్నారు కొంతమంది వైసీపీ నాయకులు. వీళ్ళు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ఒకరు అదేందో చెప్తారు, ఆయన మేమే అంటారు, ఇంకొకరు నువ్వు ఆయప కాదు నేనే అంటారు. ఈ కన్ఫ్యూజన్ మాకు అర్థం కాలే. కానీ మీరు క్లారిటీ తీసుకొని మళ్ళీ వచ్చి జనాల్లోకి వచ్చి మాట్లాడుకోండి అని మేము ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, టీటీడీ ప్రతిష్ట మంట కలిపే విధంగా వ్యవహారం చేసిన, ఆ దేవస్థానం గౌరవ మర్యాదలు మంట కలిపేలా వ్యవహారాలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిని వదిలేలా, వైవి సుబ్బారెడ్డిని వదిలేలా. జనాలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకురా. జై హింద్, జై తెలుగుదేశం, జై గదికుంట. ఈరోజు గౌరవ కదిరి శాసనసభ్యులు, మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశానుసారం తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని సైతం కల్తీ చేసిన మీ చేతులు ఏమైపోతాయో ఆ భగవంతుడే చూసుకుంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీకు చిత్తశుద్ధి లేదు, అసలు మీకు దేవుని పైన నమ్మకమే లేదు. మీరందరూ ఏదో చూచాయిగా, ఏదో నామకేవాసేగా మీరు ఏదో అధికారాన్ని, మీ బంధువులు ముఖ్యమంత్రి అయినారని చెప్పేసి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంకి అధ్యక్షులైనారు, చైర్మన్ అయినారు. ఎందుకంటే ఆ సాక్షాత్తు మన కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క 1,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని దోచుకొని దాచుకోవాలనే సంకల్పంతోనే మీరు యొక్క టీటీడీ చైర్మన్ అయ్యారే తప్ప ఆ పవిత్రతను కాపాడడంలో కానీ, ఆ యొక్క పవిత్రమైన దేవస్థానం యొక్క ప్రతిష్టను నిలబెట్టడంలో కానీ ఏ రోజు కూడా మీరు చేయలేదని చెప్పేసి, మళ్ళా తిరిగి ఈ లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పేసి అందరూ ఆ నెయ్యి యొక్క కల్తీ జరిగిందని చెప్పేసి ఫొరానిక్ సైన్స్ అయితేనేమి, అదేవిధంగా ఇతర సంస్థలు అయితేనేమి ఖచ్చితంగా ఆ యొక్క లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణ కూడా చేయడం కూడా జరిగిందని చెప్పి, దీనికి మీరు తల వంచి సిగ్గుచేటుగా మీరు భావించి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర వచ్చి మీరందరూ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తాదులందరికీ మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భం మీరు సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు దయచేసి ఇటువంటి
ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోండి. పవిత్రతను కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఉంటారని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇది గ్రహించాలని, మీ మాదిరిగా మతాలు మారి రాలేదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటూ మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాము. జై హింద్, జై బాబు, జై కందికుంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆలయ శుద్ధీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుండి 24 వరకు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు తిరుమలలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డు నెయ్యిలో జంతు కొవ్వు కలిపి ప్రసాదాన్ని కల్తీ చేయడం జరిగింది. ఈ కల్తీ చేయడం ద్వారా 250 కోట్ల అవినీతి జరిగింది. అలాగే 64 లక్షల నెయ్యి కిలోలలో కొవ్వు అంతా కలిపి దైవ భక్తి మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. అలాగే వీటి ద్వారా 5 కోట్ల లడ్డు ప్రసాదాలను కల్తీ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధానంలోనే అవినీతికి పాల్పడుతున్నారంటే మీ విధానాలు ఎట్లున్నాయో ఒకసారి గమనించాలని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పారో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తిరుమల సన్నిధిలోనే మీరు అవినీతికి పాల్పడుతున్నారంటే ఈ రాష్ట్రాన్ని మీరు దోపిడీ చేశారు. ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు చేసే దానిలో వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివన్నీ అవినీతిలో మారుపేరు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కలియుగ దైవం వెంకటరమణ స్వామి సన్నిధానంలో ఏ తప్పు చేసిన వారికి కూడా కఠినంగా శిక్షలు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని హిందూ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రసిద్ధిగాంచిన అలాగే దేశవ్యాప్తంగా దేశం నలుమూల నుంచి ప్రజలు అపారమైన నమ్మకంతో మన తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి భక్తితో వెళ్తారు. అక్కడ కోట్లాది మంది, సంవత్సరంలో కోట్లాది మంది భక్తులు ఆ వెంకన్న స్వామి మీద ఉన్న భక్తితో అక్కడికి వెళ్ళేసి అక్కడ ప్రసాదం ఏదైతే దొరుకుతుందో దాన్ని కళ్ళకు అద్దుకొని, మేము కూడా మాకు చాలామంది అక్కడ పోయిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ మా యొక్క ప్రాంతం వాళ్ళు కానీ ప్రసాదం తీసుకొని వస్తే మేము నిజంగా కళ్ళకు అద్దుకొని తింటాం. ఎందుకంటే అంతటి పవిత్రమైనటువంటి ప్రసాదం అది. అలాంటి ప్రసాదంలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణంగా అక్కడ కల్తీ జరగడం అనేది నిజంగా అది ప్రపంచమే విస్తుపోయేటువంటి నగ్న సత్యం. అది మన యొక్క అత్యున్నత న్యాయస్థానం కూడా దాన్ని తేల్చి చెప్పడం జరిగింది. ఈ యొక్క భగవంతుని విషయంలో మీరు ఏదైనా చేయండి, ఎందుకంటే ఆయన క్షమిస్తాడు. ఎందుకు కరుణామయుడు ఆయన, ఇలాంటివి ఎన్ని జరిగినా క్షమిస్తాడు. కానీ ఆయన సన్నిధిలో ఆయన పేరు చెప్పుకొని భక్తుల్ని, ప్రజల్ని మీరు మోసం చేయడం అనేది చాలా దారుణము. దానికి ఇంకా వేరే పేర్లు ఏం పెడతారో మనకు అర్థం కాదు. అంతటి దారుణమైన పని అది. దయచేసి ఎవరు కూడా ఇతర మతస్థులు కూడా, ఇప్పుడు మేము ముస్లిమ్స్ అయినా కూడాను ఆ వెంకన్న స్వామి ప్రసాదం కానీ మనకు అయ్యప్ప స్వామి ప్రసాదం కానీ ఏదైనా దేవాలయాల నుంచి మనకు ప్రసాదం తీసుకొస్తే కళ్ళకద్దుకొని తింటాం మేము. అంతటి పవిత్రమైన ప్రసాదంలో కల్తీ చేయడం అనేది చాలా దారుణం. అది దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటిని క్షమించరు. మీరు మళ్ళీ చెప్తున్నారు మేము మళ్ళీ ప్రజల్లోకి పోతాం, మేము పాదయాత్ర చేస్తాం. ఏం మొగం పెట్టుకొని పోతారు మీరు? ఏం చెప్తారు ప్రజల్లోకి పోయి? అయ్యా మేము మీకు కల్తీ చేసినాము, మీ ప్రసాదంలో మీరు కళ్ళకద్దుకొని అంతటి పవిత్రమైన తినే ప్రసాదాన్ని మేము కల్తీ చేసి మీకు ఇచ్చినాము, మీకు తినిపించినామని చెప్తారా? ఏం చెప్తారు మీరు ప్రజల్లోకి? మేము ఫలానా మంచి చేసినామని చెప్పుకోవాలి, కానీ మేము మీకు మోసం చేసినాం, దేవుని పేరు మీద మీకు మోసం చేసినామని చెప్తారా? ఏం చెప్తారు? ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి అయ్యా మేము చేసిన తప్పు, మా పొరపాటు అయిపోయింది, మేము ఏదో తెలుసో తెలియక చేసినామని మీకు ప్రజల ముందు ఒప్పుకొని ప్రజలకు మీరు క్షమాపణ కోరితే ప్రజలు అక్కడికైనా మీకు ఏమైనా క్షమిస్తారేమో, అది ప్రజలకే వదిలేస్తా ఉన్నాం. దయచేసి ఇలాంటి ఎక్కడా కూడా పునరావృతం కాకోకుండా ప్రభుత్వం వారు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా శిక్షించాల్సిందే, ఎంతటి వారైనా సరే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే పని మీద ఉంది. ఖచ్చితంగా ఎంతటి వారైనా వాళ్ళు కఠినమైన శిక్షలు అనుభవించాల్సిందే వాళ్ళు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గతంలో తండ్రికి అధికారం అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకొని ఇంకా చాలన్నట్లు తండ్రి చావుని అడ్డం పెట్టుకొని తర్వాత తండ్రి ఫోటోను తల్లి ఒక దీవెనలతో చెల్లి ఒక కష్టంతో
బాబాయ్ సొంత బాబాయ్ హత్యతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమాలు చేశారు. అతిగా అందరూ పవిత్రంగా భావించే తిరుమలలో కూడా కల్తీ నెయ్యితో లడ్డూను దాదాపు 68 లక్షల నెయ్యి కొనుగోలు చేసి దాదాపు 25 కోట్ల లడ్డూను తయారు చేసి 251 కోట్లు మీ యొక్క ఖాతాలో వేసుకోలేదా జగన్మోహన్ రెడ్డి? ఇది నిజమా కాదా? అంతేకాకుండా మీరు చేసిన అక్రమాలు ఇంత కాదు, ఆ భగవంతుడు మీకు పాతాల్లోకి ఆల్రెడీ తొక్కేశారు. మీ యొక్క పాలనలో అందరూ మోసపోయారు. అలాగే దేవుని దగ్గర కూడా మీ మోసాలతో అందరూ మోసపోయారని తెలియజేసుకుంటున్నాను. సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019-24 మధ్యలో భారతీయ జనతా పార్టీ అప్పుడే చెప్పింది అన్య మతస్థులు ఎక్కువగా తిరుమల పాలనలో పాలక మండలి చైర్మన్ కూడా అన్య మతస్థుడే. అలాంటి వారి పాలనలో లడ్డూ కల్తీ చేయడం ఆపొద్దే భారతీయ జనతా పార్టీ గలమెత్తింది. దాదాపుగా 60 లక్షల కేజీల నెయ్యిని కల్తీ చేస్తూ దాదాపుగా 250 కోట్ల స్కామ్ని ఈరోజు సిబిఐ సిట్ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ దర్యాప్తులో ఈ పొద్దు నిజాలు తేల్చడంతో ఈ వైసీపీ పాలన ఎంత దుర్మార్గంగా ఉన్నదనేది మనం అందరం కూడా గుర్తించుకోవాలి. సనాతన ధర్మం పైన మన హిందూ ధర్మం మీద కూడా ఇలాంటి ప్రేలాపనలు చాలా కూడా వైసీపీ పాలన జరిగింది. అలాంటి వాటిని అన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పూర్తిగా ఖండిస్తూ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.